అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులతో మన ఇళ్ళల్లో చాలామంది బాధపడుతున్నారు. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించారా? మనం ఈ మోకాళ్ళ నొప్పులకు చాలా రకాల మందులు వాడుతున్నాము. ఈ మందులు వాడినన్ని రోజులు కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మందులు వేసుకోవడం మానేశాక మళ్ళీ యథావిధిగా నొప్పి వస్తుంది. మనకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనం తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే మనం చూసుకుంటున్నాం. దానికి శాశ్వతమైన పరిష్కారం గురించి ఆలోచించడం లేదు. ఈ మోకాళ్ళ నొప్పులకు మనం శాశ్వత పరిష్కారం గురించి తెలుసుకుందాం. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన మోకాళ్ళ మధ్యలో మృదులాస్థి అనే జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఈ జిగురు లాంటి పదార్థం మన మోకాళ్ళలో ఉత్పత్తి కాకపోతే మనకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అంటే జిగురు లాంటి పదార్థం లేకపోయేసరికి ఆ మోకాళ్ళ మధ్యలో మనం నడిచినప్పుడు జిగురు లాంటి పదార్థం మోకాళ్ళ మధ్యలో ఉంటే నొప్పి ఉండదు. అదే జిగురు లాంటి పదార్థం లేనప్పుడు నొప్పి వస్తుంది. ఆ జిగురు లాంటి పదార్థం ఉత్పత్తి కావటం లేదు. ఎందుకంటే మన జీవన శైలి, ఆహార పదార్థాలు, వ్యాయామం చేయకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ జిగురు లాంటి పదార్థం మన శరీరంలో ఉత్పత్తి కావాలంటే మనం నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఉదయం పరిగడుపున 1 లీటర్ నీటిని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు. అలాగే రోజుకు 4 నుండి 5 లీటర్ల నీటిని తీసుకోండి. అలాగే మీ ఆహారంలో మొలకెత్తిన గింజలు, పండ్లు అయినా తేలికగా అరిగే ఆహార పదార్థాలను ఉండేటట్లు చూసుకోండి. ఈ మోకాళ్ళ సమస్య ఉన్నవారు బరువు తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. బరువు ఎక్కువగా ఉంటే ఆ మొత్తం బరువు మనం నడిచేటప్పుడు మోకాళ్ళ పైన పడుతుంది. అలా పడటం వల్ల నొప్పి ఎక్కువగా వస్తుంది. అందుకే బరువు తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు మనం శరీరానికి అలసట లేని ఉద్యోగాలు చేస్తున్నాము. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, మెదడుకు మాత్రమే పని కల్పిస్తున్నాము. శరీరానికి పని కల్పించటం లేదు. పాతకాలంలో ఏ ఒక్కరికి కూడా మోకాళ్ళ నొప్పుల సమస్యలు లేవు. ఇప్పుడు చాలామందికి మోకాళ్ళ నొప్పి సమస్యలు. ఎందుకంటే పూర్వకాలంలో మన వాళ్ళు పొలం పనులు ఎక్కువగా చేస్తుండేవాళ్ళు. ఇలా చేయడం వల్ల మన శరీరానికి అలసట, అలాగే శారీరక వ్యాయామం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు మోకాళ్ళ సమస్య లేదు. మనకు మోకాళ్ళ సమస్య తగ్గాలంటే మన శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గుతుంది ఎప్పుడు? మన జీవన శైలిలో మనం తీసుకునే ఆహార పదార్థాలలో, అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామం చేయటం వల్ల. అలాగే మరే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఈ అనారోగ్య సమస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఒకసారి సెర్చ్ చేయండి. అది మన ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో చూడండి. మీ శరీరానికి మీరే డాక్టరు. మీరు ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది, అలా పనిచేస్తుంది. ప్రతి చిన్న సమస్యకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. ఆ మందుల వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్, కడుపులో మంట, ఎసిడిటీ, అలాగే గ్యాస్, అవి తగ్గించుకోవడానికి పరిగడుపునే మరొక ట్యాబ్లెట్, ఇవన్నీ ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. మనం తీసుకునే ఆహారంలో కొంచెం మార్పు తీసుకోవడం వల్ల, అలాగే మన శరీరానికి కావాల్సినంత వ్యాయామం చేయటం వలన మనం అన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇప్పుడు ఈ అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో మోకాళ్ళ నొప్పి సమస్యను తగ్గించే ఔషధం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆ ఔషధంలో వాడే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఒకటి ఉసిరి. ఉసిరికాయ ఆంగ్లంలో ద ఇండియన్ గూస్బెర్రీ అని, అలాగే హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో అమలక అని పిలుస్తారు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయ చెట్టు ఈ విధంగా ఉంటుంది. ఉసిరికాయలను, గింజలను, ఆకులను, పువ్వులను, వేళ్ళను, బెరడును,
ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు. ముఖ్యంగా చమన్ప్రష్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అలాగే మలబద్ధకానికి ఉసిరికాయ దివ్య ఔషధం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఉసిరి జుట్టుకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుళ్ళు లాంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే షాంపూ తయారీలో కూడా ఉసిరికాయను ఉపయోగిస్తారు. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది, అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది. అలాగే ఉసిరికాయను ప్రతిరోజు తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో అనేక పోషక విలువలతో పాటు అనేక ఔషధ గుణములు ఉన్నందున దీనిని అమృత ఫలం అంటారు. మరొక పదార్థం కరక్కాయ. కరక్కాయలు చూడ్డానికి ఈ విధంగా ఉంటాయి. కరక్కాయలు విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. అలాగే దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు. మనం తయారు చేసే ఔషధంలో మరొక పదార్థం తానికాయ. తానికాయ చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్య ప్రదాయిని తానికాయ. దీన్ని అచ్చ తెలుగులో వాకకాయలుగా పిలుస్తుంటారు. ఇది ఉప్పు తప్ప మిగిలిన 5 రుచులు కలిగి ఉంటుంది. అలాగే కఫ వ్యాధులపై బాగా పనిచేస్తుంది. ఇది త్రిదోషాలను హరించే శక్తి తానికాయకు ఉంది. ఈ 3 పదార్థాలను ఉపయోగించి మన మోకాళ్ళ నొప్పి సమస్యను తగ్గించేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. కరక్కాయల పొడి 100 గ్రాములు. ఈ కరక్కాయలు ఏ ఆయుర్వేద షాపుల్లోనైనా లభిస్తాయి. కరక్కాయలను తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసి 100 గ్రాములు తీసుకోండి. అలాగే మరొక పదార్థం తానికాయల పొడి 200 గ్రాములు. ఇవి ఆయుర్వేద షాపుల్లో తానికాయల పొడి లభిస్తుంది. అలాగే ఈ ఔషధంలో మరొక పదార్థం ఉసిరికాయల పొడి 400 గ్రాములు. ఉసిరికాయలు ఏ కాలంలో లభిస్తాయో అప్పుడు తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోండి. అలాగే ఆయుర్వేద షాపుల్లో పొడి రూపంలో కూడా దొరుకుతుంది. మరొకసారి వినండి. కరక్కాయల పొడి 100 గ్రాములు, తానికాయల పొడి 200 గ్రాములు, ఉసిరికాయల పొడి 400 గ్రాములు. ఆ మూడింటిని కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. దానిని ప్రతిరోజు ఒక చెంచా పొడిని గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి పడుకునే ముందు తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే శరీరంలోని 3 దోషాలు వాత, పిత్త, కఫ దోషాలను ఎల్లప్పుడూ సమానంగా ఉంచుతుంది. అలా ఉంచడం వల్ల ఉదరంలో చెడు వాయువులు శుద్ధి చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ 3 పొడులను కలిపి త్రిఫల చూర్ణం అంటారు. మీకు వీలైతే ఈ 3 కాయలను తెచ్చి ఎండబెట్టి పొడి చేసి ఔషధంగా వాడుకోండి. లేకపోతే ఏ ఆయుర్వేద షాపుల్లోనైనా లభిస్తుంది, తెచ్చుకొని వాడండి. మరొకసారి ఎలా వాడాలో చూడండి. ఒక చెంచా పొడిని గోరువెచ్చని నీళ్ళలో కలిపి పడుకునే ముందు తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇది ప్రతిరోజు వాడడం వల్ల మీరు మోకాళ్ళ నొప్పుల సమస్య నుండి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.